ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నీకేదైనా పని ఇచ్చాడు అనుకోండి, అనేక సందర్భాల్లో నీ శక్తికి మించిన పనే ఇస్తాడు. ఎందుకు నీ శక్తికి, నీ బలానికి, నీ స్తోమతకు మించిన పని ఎందుకు ఇస్తాడంటే, నువ్వు చేయలేవు అని దేవునికి తెలుసు. కానీ నువ్వు కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నీ ద్వారా చేయించగలడు అని ఆయనకు తెలుసు. కాబట్టి నీకు ఎప్పుడైనా శక్తికి మించినటువంటి పనిని, పరిచర్యను దేవుడు నీ చేతికి అప్పగించినప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు నీరుగారిపోతావు. కానీ పని ఇచ్చిన దేవుణ్ణి చూసినట్లయితే నువ్వు నిలబడిపోతావు, ముందుకు సాగుతావు. ఆనాడు దావీదు గొల్యాతును చూసినట్లయితే భయపడిపోయేవాడు. కానీ దావీదు గొల్యాతును కాదు చూసింది, తనతో పాటున్న దేవుణ్ణి చూశాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని వీడు ఏపాటివాడు. నువ్వు కత్తితో బళ్ళంతో వస్తున్నా, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరున వస్తున్నా. ఆయన తరఫున నేను వస్తున్నానంటే అధికారం ఎవరిది? ఆయనది. బలం ఎవరిది? ఆయనది. గెలుపు ఎవరిది? ఆయనది. యుద్ధము అది. సో తన ఎదుట తనకంటే బలమైన వ్యక్తి కనిపించినప్పుడు దావీదు ఆ బలమైన వ్యక్తిని చూసి బలహీనమైపోలా. సౌలు గొల్యాతును చూసి చాలా నీరుగారిపోయాడు. ఎందుకయ్యా అంటే ఆ రోజు సౌలుకు దేవుడు తోడుగా లేడు. సౌలు ఎంతో కొంత దేవునికి దూరం అయిపోయాడు. తనకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండలేదు. ఫలితంగా శత్రువునే చూస్తున్నాడు, కానీ శత్రువును జయించగలిగిన బహుబలమైన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని గుర్తించలేకపోయాడు. సహోదరి సహోదరులు, సమస్య ఏదైనా కానివ్వండి, సవాలు ఏదైనా కానివ్వండి, అది నీ శక్తికి మించిందే కానివ్వండి, నీకు నాకు మనకున్న శుభవార్త ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీతో ఉన్నట్లయితే సమస్య ఎంత పెద్దదైనా అది నా ప్రభువుకు మాత్రం అసాధ్యము కానే కాదు. ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. సో దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన పని చాలా చాలా కష్టతరమైన పని. ప్రాముఖ్యంగా కొత్తగా ఏదైనా నిర్మించాలి అని అంటే నిర్మించడం సులభం, కానీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. నెహెమ్యా ఎదుట చాలా కష్టతరమైనటువంటి పని దేవుడిచ్చాడు. కాబట్టి సంగమా, ఏదైనా అసాధ్యకరమైన పని కానీ, ప్రయత్నం కానీ, పరిచర్య కానీ ఒకవేళ నువ్వు చేతబట్టినట్లయితే, దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దాన్ని సాధిస్తావు. నెహెమ్యా అదే చేశాడు. ప్రార్థనతోనే తన ప్రయాణాన్ని, ప్రార్థనతోనే తన పనిని ప్రారంభించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు రావచ్చు, ఏమిటంటే, యెరూషలేమును దేవుడు ప్రేమించాడు కదా, చాలా ప్రేమించాడు. మరి అంతగా దేవుడు యెరూషలేమును ప్రేమిస్తే ఎందుకని యెరూషలేము పట్టణం అలా పాడైపోయింది? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, మరి మనకెందుకు కష్టాలు, మనకెందుకు సమస్యలు, మనకెందుకు నష్టాలు, మనకెందుకు అవమానాలు, మనకెందుకు అనేక ఆటంకాలు? దేవుడు బహుగా ప్రేమించినటువంటి సియోను పట్టణం, దేవుడికి బహుగా ప్రియమైనటువంటి యెరూషలేము గుమ్మములు ఎందుకు తగలబెట్టబడినాయి? జాగ్రత్తగా పరిశీలన చేస్తే దానికి కారణం కూడా బైబిల్లో ఉంది. చదువుదాం రండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుంచి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని, దీని నివాసుల మీదికిని, చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. సో ఎందుకని యెరూషలేము పట్టణం తగలబడిపోయింది, గుమ్మాలు తగలబడిపోయినాయి? శత్రువులు బలవంతులు కాబట్టా? కాదు. మరి ఇశ్రాయేలీయులు చేతులారా శత్రువుని తమ పట్టణం మీదకి కొని తెచ్చుకున్నారు.
ఈరోజు మన జీవితంలో కూడా ఎందుకని అనేక కష్టాలు, ఎందుకని అనేక నష్టాలు, ఎందుకని అనేక ఆర్థిక సమస్యలు, ఎందుకని కుదరని రోగాలు, ఒకవేళ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీ మనస్సుకు మనస్సాక్షికి తట్టేది ఏమిటో తెలుసా? ఆ తప్పు నేను చేశాను కాబట్టే అప్పటి నుండే నాకు ఈ దరిద్రం పట్టుకుంది, కాబట్టి ఈరోజు నేను దరిద్రుడిగా ఉన్నా. నీకు తెలుసు, ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న కష్టానికి, నష్టానికి, ఇరుకు, ఇబ్బందికి, వ్యాధి బాధకు సాధారణమైన కారణం ఏమిటంటే తెలిసి నువ్వు వేసిన తప్పటడుగు వల్ల, చేసిన తప్పు వల్ల. ఒప్పుకుంటావా? ఎందుకని గుమ్మములు కాలిపోయినాయి, ఎందుకని గోడలు కూలిపోయినాయి? వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. పెందల కడనే తన సేవకులను పంపించి, వద్దర్రా, ఇది చెయ్యొద్దరా, ఇలా చేయొద్దరా, ఇలా జీవించకండి, ఈ మార్గం మంచిది కాదని దేవుడు ఎంతగా వారిని హెచ్చరిక చేసినా వాళ్ళ మాట వినలా. అనగా ఈరోజు నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నావో ఆ స్థితికి సర్వసాధారణమైన కారణము దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవించకపోవటమే వాస్తవం. యెరూషలేము యొక్క గుమ్మములు దేవునికి చాలా ప్రియం, అయినా ఆ గుమ్మాలు కాలిపోయినాయి. కారణము ఇశ్రాయేలు ప్రజల యొక్క అపవిత్రత, అవిధేయత అని. ఆ గుమ్మాలు కాలిపోయినప్పటికీ, గోడలు కూలిపోయినప్పటికీ దేవుడు విడిచిపెట్టేశాడంటారా? విడిచిపెట్టలా. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ కోపపడేవాడు కానే కాదు. కనికరము చూపించడంలో ఆయన త్వరపడేవాడు. 70 సంవత్సరాలు మిమ్మల్ని శిక్షిస్తా, కానీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను మీ మీద కనికరపడతా. మళ్ళా చెదరగొట్టిన నేనే చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ తిరిగి మళ్ళా యెరూషలేముకు తీసుకొస్తా. ఈరోజు మళ్ళీ ఎవరైనా చెదిరిపోయారా? ఎవరైనా కుప్పకూలిపోయారా? చేసిన తప్పును బట్టి, దేవుడు విధించిన శిక్షను బట్టి ఎవరైనా ఏదైనా కోల్పోయి ఈరోజు ఎలా బ్రతకాలో తెలియక, బ్రతుకు తెరువు లేక, మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను కుప్పకూలిపోయారా? అలా కూలిపోయిన మీలో ఎవరైనా చేసిన పాపాన్ని బట్టే, చేసినటువంటి తప్పును బట్టే, నేను చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను కాబట్టే ఈ దుస్థితి, ఈ దుర్గతి నాకు పట్టింది అని చెప్పి మీరు ఎవరైనా పశ్చాత్తాప పడుతున్నారా? అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మును కనికరించి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మళ్ళా మీ చేతికి అప్పగిస్తాడు. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనతోనే మా జీవితాలను ప్రారంభించే, ప్రార్థనతోనే మా శత్రువుని ఎదుర్కొనే, ప్రార్థనతోనే విజయం సాధించే అద్భుతమైన ప్రార్థన జీవితం మాకు దయచేయ్యా. నాయనా, నీ పాద సన్నిధిలో మేము చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఆలకించాయా. దావీదును రాజుగా అభిషేకించా, సౌలు వ్యతిరేకించాడు. నీ చిత్తమే రాజుగా పరిపాలన చేయటం, అయినా ఆటంకాలు, అభ్యంతరాలు. ఆయన మా జీవితంలో నీ చిత్తము చేయాలి అని మేము ఆశించినప్పుడు ఆటంకాలు వస్తాయి. మా చుట్టూ ఉన్న వాళ్ళే ఆటంకపరచవచ్చు, మా వాళ్ళు అనుకున్న వాళ్ళే ఆటంకపరచవచ్చు, అభ్యంతరపరచవచ్చు. నిరుత్సాహపడక, నిస్పృహకు లోను కాక, నీ మీద ఆధారపడి నిన్నే చూస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయండి అయ్యా. విశ్వాసమునకు కర్త నీవే, ఈ విశ్వాసాన్ని కొనసాగించువాడువు నీవే. నీ వైపేనే చూస్తూ ముందుకు సాగాలి. అలా సాగే కృప మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.